నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకి భారీ స్పందన లభించిందని నిర్వాహకులు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ యాడి ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది రక్తదాతలు పాల్గొని తమ విలువైన రక్తాన్ని దానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న తలసేమియా పేషెంట్లకు ఉచితంగా, యాక్సిడెంట్ మరియు గర్భవతులకు గవర్నమెంట్ నిర్ణయించిన ధరలకు అందించడం జరుగుతుందని తాడిపత్రి సేవా బ్లడ్ సెంటర్ నిర్వాహకులు తెలియజేశారు. ఈరోజు జూన్ 14 రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇక్కడ రక్తదాన దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఇప్పటికీ 35 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ఇంకా సాయంత్రం వరకు ఈ రక్తదాన శిబిరం కొనసాగుతుంది. యాడికి మండలంలోని కాక చుట్టుపక్కల పల్లెల నుంచి, వేరే ఊర్ల నుంచి కూడా ఇక్కడ రక్తదానం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఈ రక్తదానం చేయడం వల్ల ఒక మనిషి రక్తదానం చేయడం వల్ల మరో 3కి ప్రాణదానం చేసినట్టు అవుతుంది. ఈ రక్తం దానం చేయడం వల్ల కూడా మనకి గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. రక్తం మళ్ళీ ఫిల్టర్ అయ్యి కొత్త రక్తం మనలో పునరుత్పత్తి జరుగుతుంది. హెచ్బీ లెవెల్ తగ్గిపోతుందేమో, రక్తం ఇస్తే ఏమన్నా మొబ్బు వస్తుందేమో, ఇలాంటి అపోహలు చాలామంది దగ్గర ఉన్నాయి. అలాంటి అపోహలు వీడండి. రక్తం ఇచ్చిన ఒక 2 గంటల లోపలే హెచ్బీ లెవెల్ మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఇది గుర్తెరిగి రక్తం దానం చేయాలి. అలాగే రక్త కొరత లేని సమాజం కోసం మా మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ తరఫున ఇప్పటికీ 5వసారి యాడికి మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తం అనాథ ప్రెగ్నెంట్ లేడీస్కి మరియు తలసేమియా పిల్లలకి, అలాగే గాయాలు, యాక్సిడెంట్ అలాంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. తలసేమియా పిల్లలకి సేవా బ్లడ్ సెంటర్ తాడిపత్రి వారు ఉచితంగానే రక్తం ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగానే అందిస్తున్నారు. ఈ తాడిపత్రి నియోజకవర్గం వాళ్ళు ఎక్కడైనా ఉన్న తలసేమియా పిల్లలు, వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా తాడిపత్రిలోని సేవా బ్లడ్ సెంటర్కు వెళ్ళి రక్తం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ శిబిరం ఏర్పాటు చేయడానికి సేవా బ్లడ్ సెంటర్ వారు అందించిన సహకారం కూడా మరవలేనిదని తెలియజేస్తున్నాము. ఈ రక్తదానం ఇంకా ఎవరైనా చేయాలనుకున్న వారు సాయంత్రం వరకు ఇక్కడే రక్తదాన శిబిరం ఉంటుంది. ఎవరైనా వచ్చి రక్తదానం చేయాలని కోరుతున్నాము. మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ తరఫున మేము గత 5 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామండి. చాలామంది 5 సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కని రెస్పాన్స్ వస్తుందండి. దీన్ని సేవా బ్లడ్ సెంటర్ తాడిపత్రి వారు తీసుకెళ్ళి అక్కడ తలసేమియా వాళ్ళకు, యాక్సిడెంట్ వాళ్ళకు అందజేయడం జరుగుతుందండి. అలాగే ఇదే కాకోకుండా మేము హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్, ఇంకా ఎవరైనా చనిపోతే పట్టడానికి ఎవరు లేరు అన్నా కూడా పోయి మేము వాళ్ళకు సహాయం చేసి పట్టడానికి కూడా సిద్ధపడతామండి. అలాగే మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్న వాళ్ళు చాలామంది పిలుస్తారండి. అనాథలకు పిలుస్తుంటారండి. మేము అక్కడికి పోయి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయండి. ఇంకా కొనసాగుతూ ఉంటాయండి. ఇందులో చేరే వాళ్ళు కూడా మా స్వచ్ఛంద సంస్థ యొక్క మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఒక చిన్న ప్రయత్నం అండి మేము చేసేది. కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములకయ్యి ఇంకా సమాజాన్ని ఒక మెరుగుపరిచే విధంగా తయారు చేద్దామండి. మనమందరము రండి, మాకు చేయూతనివ్వండి, మాతో కలవండి, మా సభ్యులుగా చేరండి. అందరము కలిసి సమాజాన్ని ఒక రకమైన మంచి భవిష్యత్తుగా, మంచి బాగుపడితేట్లా చేద్దామండి. ఓకే సార్. రక్తదానం చేయండి, చేయించండి.